రాయచోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత ఇంటింటా ప్రచారం. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వతన్ నిషార్ ఆహ్వానం మేరకు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత మరియు కుటుంబ సభ్యులు రాయచోటి 8వ వార్డ్ మహమ్మద్పూర్ స్ట్రీట్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. रामप्रसाद रेड्डी का वोट डालो साइकिल पे, एक बार मौका दे दो. ఈ 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలన వైఫల్యాలను, ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలను, దౌర్జన్యాలను, మారణకాండను, భూ కబ్జాలు, దౌర్జన్యాలను ఎండగడుతూ ఇంటింటికి తిరిగి ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వివరించి ఈసారి టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ వస్తే ప్రజా సంక్షేమంతో పాటు పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయడానికి అవకాశం ఉంటుందని, బాబు వస్తే జాబు వస్తుందని, చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి ప్రగతి పథంలో నడుస్తుందని, ఈ అరాచక పాలనకు చరమగీతం పాడి ప్రజా సంక్షేమం సుపరి పరిపాలన మనకు కావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఇంటింటా తిరుగుతూ అన్ని వర్గాల వారిని పలకరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైకిల్ గుర్తు కోటే రాంప్రసాద్ రెడ్డికి పెన్షన్ వస్తుంది 4000. పెన్షన్ వస్తుంది. మా తప్పకుండా ఏంటి, మా సైకిల్ గుర్తుకి 1500 వస్తుంది ప్రతి మహిళకి నెలకి. బిడ్డ ఉంటే ఆడ పాప ముగ్గురు ఉంటే ముగ్గురు 15,000 వస్తుంది. చేయండి రాంప్రసాద్ రెడ్డి కేసు గెలిపియండి ఓటు. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా, ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేద
పైన కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా? శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే, కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. అన్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలక, కళ్ళ చూస్తదిలే మీ కను పాప, కనికరిస్తాం ప్రతిపక్షం అనక. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. చెరబెట్టిన చల్ నిలబడ్డడురా, భయపెట్టిన చల్. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఎలా ఉన్నారు మేడం? ఎలా ఉంది మేడం రాయచోటి పరిస్థితి, టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది నెక్స్ట్? రాయచోటి ఓటర్ మహాశయులకు అందరికీ నమస్కారము, టీడీపీ అభిమానులకు అందరికీ కూడా నమస్కారం అండి. రాయచోటిలో చాలా బాగుంది టీడీపీ పార్టీకి ఈసారి స్పందన అయితే. మేము వచ్చి వెళ్ళిన ప్రతి ఇంటికి కానీ వాళ్ళే బయటికి వచ్చి చెప్తున్నారు మేము మీకే వేస్తాము ఓటు తప్పకుండా అని చెప్పేసి, టీడీపీ పార్టీకి ఈసారి బాగా చేస్తాము గెలిపిస్తాము అంటున్నారండి. మేడం మండేపల్లి రామప్రసాద్ అంటేనే ఒక బ్రాండ్ ఇక్కడ, బట్ రాజంపేట పార్లమెంట్లో కానీ ఈ రాయచోటి మీద చాలా ఊహలు ఉన్నాయి, ఎలా ఉంటుంది అని చెప్పని. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఖచ్చితంగా రాజంపేట పార్లమెంట్లో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలు టీడీపీ పార్టీనే గెలుస్తుంది, రాయచోటి కూడా గెలుస్తుంది, అత్యంత మెజార్టీతో గెలుస్తుంది తప్పకుండా. జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేసి చూడండి. మే 13 మనకు చాలా ముఖ్యమైనది, ఆ రోజే తెలిసిపోతుంది అందరికీ ఏ పార్టీ వస్తుంది అనేది కంపల్సరీ. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి సో మచ్.